ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సోమవారం లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభిస్తారు. ప్రభుత్వం తరపున హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొంటారు. ఇక బీజేపీ తరపున ఎంపీలు అనురాగ్ ఠాకూర్, నిషికాంత్ దుబే మాట్లాడతారు. ఆపరేషన్ సింధూర్ చర్చలో ప్రధాని కూడా ప్రసంగించే ఛాన్స్ ఉంది. మంగళవారం రాజ్యసభలో చర్చను రాజ్నాథ్ ప్రారంభిస్తారు. రెండు సభల్లోనూ 16 గంటల చొప్పున ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగనుంది. పార్లమెంట్లో అన్ని అంశాలపై ఒకేసారి చర్చ సాధ్యం కాదన్నారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు. బీహార్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పై ప్రతిపక్షాలు చర్చకు డిమాండ్ చేస్తున్నాయని చెప్పారు. అయితే ఆపరేషన్ సింధూర్ పై మొదట చర్చించాలని ప్రభుత్వం ప్రతిపాదించిందని అన్నారు. ఆ తరువాత చర్చించాల్సిన అంశాలపై అప్పుడు డిసైడ్ చేద్దామని ప్రతిపక్షాలకు సూచించినట్లు కిరణ్ రిజిజు తెలిపారు. సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పై చర్చ ఉంటుందని తెలిపారు. हमने सुना है और उस पे विचार होगा, लेकिन एक साथ सारे मुद्दे पे चर्चा तो हो नहीं सकता है। तो मल्टीपल डिमांड एक साथ में रखेंगे तो उससे कोई मतलब नहीं होता है। इन्होंने स्पेशल इंटेंसिव रिवीजन और कई मुद्दे हैं अलग अलग पार्टियों ने रखा है, तो मैं उसको जवाब दिया है कि पहले हम ऑपरेशन सिंदूर पे चर्चा करेंगे। ये ऑपोजिशन पार्टी का ही मांग था, सरकार ने एग्री पहले दिन से किया है। तो ऑपरेशन सिंदूर पे चर्चा पूरा करने के बाद अगले विषय क्या लेंगे उसका हम बाद में तय करेंगे। जो क्वेश्चन आंसर होता है, 0 आवर होता है, ये मेंबर का प्रिविलेज है, उसको आप डिस्टर्ब ना करें। इसलिए मंडे से लोकसभा में 16 आवर्स 16 घंटे के लिए ऑपरेशन सिंदूर पर चर्चा होगी और ट्यूसडे को राज्यसभा में फिर 16 घंटे के लिए ऑपरेशन सिंदूर पर चर्चा होगी। तो ये आज ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, రెండు సభల్లోనూ ఆపరేషన్ సింధూర్ పై చర్చ జరగబోతుందని చెప్తున్నారు. అలాగే 16 గంటల పాటు ఈ చర్చ ఉంటుందని కూడా కిరణ్ రిజిజు తెలిపారు. అయితే ప్రధాని మోడీ కూడా ఈ ప్రసంగంలో పాల్గొనే అవకాశం ఉండొచ్చా? అసలు ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఎస్ ప్రియా, ఏదైతే 21వ తేదీన ప్రారంభమైనటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఈ రోజు వరకు అంటే 5 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. కానీ ఏ ఒక్క రోజు కూడా ఎటువంటి చర్చలు జరగలేదు. పైగా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి ఆందోళనలతోనే సభ పలుసార్లు వాయిదా పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో కనీసం వచ్చే వారం నుంచి అయినా సరే ఈ సభను సజావుగా నిర్వహించాలనేటువంటి ఆలోచనతో అటు కేంద్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా లోక్సభలో కిరణ్ రిజిజు కావచ్చు, మరోవైపు ఇతర మంత్రులు కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించి దీంట్లో కీలక నిర్ణయాలు తీసుకోవాలనుకున్నారు. సో దానికి అనుగుణంగానే బీఏసీలో తీసుకున్నటువంటి నిర్ణయం సోమవారం నుంచి లోక్సభలో ఆపరేషన్ సింధూర్ పైన, రాజ్యసభలో మంగళవారం నుంచి ఆపరేషన్ సింధూర్ పైన చర్చ జరగాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు ఒక్కో సభలో 16 గంటల పాటు దీనిపై చర్చ జరగాలని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం సోమవారం రోజున అంటే రేపు ఎల్లుండి ఈ 2 రోజుల పాటు కూడా పార్లమెంట్ సమావేశాలు ఉండవు, శనివారం ఆదివారం. సో సోమవారం మొదట
లోక్సభలో రాజ్నాథ్ సింగ్ చర్చను ప్రారంభిస్తారు ఆపరేషన్ సింధూర్ పైన. అయితే చర్చ ప్రారంభం అవడానికి ముందు ప్రతిరోజు కూడా పార్లమెంట్ లో ఉదయం జరిగేటటువంటి ప్రశ్నోత్తరాల సమయం ఏదైతే ఉంటుందో అది యాజ్ యూజువల్ గా కొనసాగబోతుందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో ఇక ఆపరేషన్ సింధూర్ అనేటువంటి అంశం మాత్రం మొదటి 2 రోజులు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే అటు కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఆందోళన చేశాయి. ఏదైతే పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడి, ఆ తర్వాత నెలకొన్నటువంటి పరిస్థితులు, మళ్ళీ ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత ఎప్పుడైతే ఈ సీజ్ ఫైర్ అన్నారు, సీజ్ ఫైర్ ని చేసింది కూడా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంటూ కూడా ఆయన మొదట వ్యాఖ్యలు చేశారు. సో వీటన్నిటికి సంబంధించినటువంటి వివరాలన్నీ పార్లమెంటు వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో నిజంగా అటు ఏదైతే రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగ్ ఒకవైపు చర్చను 2 సభల్లోనూ ప్రారంభిస్తారు. సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో రాజ్నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభిస్తారు. సో ఆ తర్వాత ఏదైతే బీజేపీ తరఫున అనురాగ్ ఠాకూర్, నిష్కాంత్ దుబే, మరోవైపు ఇతర పార్టీ నేతలందరూ కూడా దీన్ని మాట్లాడినప్పటికీ కూడా ప్రధానమంత్రి ఖచ్చితంగా మాట్లాడతారని చెప్పి ఇప్పటికే బీజేపీ స్పష్టం చేస్తున్నప్పటికీ కూడా నిజంగా ప్రధానమంత్రి 2 సభల్లో మాట్లాడతారా లేదంటే ఒక సభకే పరిమితం అవుతారా అనేది కూడా కొంత వేచి చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే దీనిపైన సమాధానమే అటు ప్రధానమంత్రి మోడీ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. కానీ రక్షణ శాఖ మంత్రిగా రాజ్నాథ్ సింగే దీనిపైన సమాధానం ఇస్తారని చెప్తున్నారు. అయితే చర్చలో మాత్రం ఖచ్చితంగా 2 సభల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ఇక దాంతో పాటు విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ కూడా దీనికి సంబంధించి ఆయన పాల్గొంటారు. ఎందుకంటే వివిధ దేశాలతో జరిగినటువంటి సంప్రదింపులు, దాంతో పాటు ఏదైతే భారత్ కు సంబంధించినటువంటి పార్లమెంటు బృందం కూడా వివిధ దేశాలకు వెళ్లి పాకిస్తాన్ కు సంబంధించినటువంటి ఉగ్రవాద వైఖరి, అంతేకాదు ఈ పహల్గాం దాడే కాదు, అంతకుముందు ముంబై దాడులు కావచ్చు, పార్లమెంట్ పై జరిగినటువంటి దాడి కావచ్చు, భారత్ లో ఎక్కడ ఎటువంటి ఉగ్రదాడి జరిగినా దాని వెనక పాకిస్తాన్ ఉందనే విషయాన్ని పదే పదే భారత్ స్పష్టం చేసింది. సో ఈ విషయాలన్నింటినీ కూడా వివిధ దేశాల వేదికగా అన్ని విషయాలను పార్లమెంటేరియన్స్ అందరూ కూడా వివిధ బృందాలుగా వెళ్లి వివరించి వచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాదాన్ని పైగా భారత్ పై అటాక్ చేస్తున్నటువంటి విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే ఇక కీలకమైనటువంటి చర్చలు సోమవారం నుంచి పార్లమెంట్ లో ప్రారంభం అవుతాయని చెప్పుకోవచ్చు. సో ఆ క్రమంలో ఎన్నో విషయాలపైన కూడా క్లారిటీ తీసుకునేందుకు ఇప్పటికే ప్రతిపక్షాలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ ఆపరేషన్ సింధూర్ మాత్రమే కాదు, బీహార్ లో ఉన్నటువంటి ఏదైతే స్పెషల్ రివిజన్ సర్వే ఏదైతే ఉందో ఓటర్లకు సంబంధించి దానిపైన కూడా చర్చ జరగాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోపక్క ఏదైతే దేశంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు, ముఖ్యంగా దళితులపై, అణగారిన వర్గాలపై కూడా దాడులు జరుగుతున్నాయి, వాటిపైన కూడా చర్చ జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు విదేశీ పాలసీకి సంబంధించి అంటే చైనాతో పాటు గాజాతో పాటు ఇతర విషయాల్లో కూడా ఎన్నో చర్చలు జరపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఈ చర్చలన్నిటిపైన నిర్ణయం తీసుకోలేము. మొదట మాత్రం ఆపరేషన్ సింధూర్ పైన 2 సభల్లోనూ చర్చకు తాము సిద్ధమని చెప్పి ప్రభుత్వం స్పష్టం చేసింది. దానికి అనుగుణంగానే సోమవారం లోక్సభలో, మంగళవారం రాజ్యసభలో ఆపరేషన్ సింధూర్ పైన చర్చలు మొదలు కానున్నాయి. 2 సభల్లోనూ 16 గంటల పాటు ఈ చర్చ జరగనుంది. ప్రియా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.